ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించిన మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక నిన్నటి ప్యాటర్న్ ఈ రోజు కూడా మనకి రిపీట్ అయిందని చెప్పాలి. సో ఒక డోజీ ప్యాటర్న్ నిన్న ఏదైతే రావటం చేసామో వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఈ రోజు కూడా సిమిలర్ ప్యాటర్న్ మనకి రావటం చేసాం. తో మనకి నిఫ్టీ ఒక మైనర్ గ్యాప్ అప్ ఒక 30-40 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయినప్పటికీ ఐ థింక్ ఒక స్టేజ్ లో 24,220 వరకు కూడా వెళ్ళటం చూసాం. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ కూడా గివ్ అప్ చేయటం మనం చూసాం. సో ఆ గ్యాప్ మొత్తం ఫిల్ చేసి ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు మనం డోజీ ప్యాటర్న్ అంటాం. సో ఐ థింక్ ఇలాంటి న్యూట్రల్ బార్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మార్కెట్ అనేది మోర్ కన్సాలిడేషన్ తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం చూసాం గత 20 సెషన్స్ గా మార్కెట్ ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 23,800, అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 24,300. జస్ట్ ఈ 500 పాయింట్స్ మధ్యలోనే ట్రేడ్ అవుతూ ఎవ్రీ సెక్టర్ ఒక రొటేషన్ కి గురవుతూ ఆ సెక్టర్స్ ని కొన్ని రోజులు పైకి వెళ్ళటం, కొన్ని రోజులు కిందకి రావటం, అది చూస్తూ మనకి నిఫ్టీ ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతాం మనం చూస్తున్నాం. సో 24,400 ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ ఉందో దానిపైన బ్రేక్అవుట్ అన్న రావాలి, లేదంటే స్వింగ్ హై ఏదైతే 24,600 ఉందో దానిపైన క్లోజ్ అవ్వాలి. అప్పుడే బుల్లిష్ బ్రేక్అవుట్ అని అనొచ్చు మనం. అండ్ 23,800 కింద ఏ రోజు అయితే క్లోజ్ అవుతుందో దాన్ని మనం బేరిష్ బ్రేక్ డౌన్ అని అంటాం. సో 23,800 ప్రాబబ్లీ 24,600, ఈ 800 పాయింట్స్ హైయర్ సైడ్ ఆఫ్ ద రేంజ్. అండ్ టైట్ రేంజ్ మనం చూసుకుంటే కనుక 24,300 అండ్ 23,800 ఈ 500 పాయింట్స్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో మోర్ టైమ్ స్పెండింగ్ అనేది మనకి నిఫ్టీ కనపడుతుంది. బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. అండ్ 23,700 కింద కంపల్సరీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో సెక్టర్ రొటేషన్ కొనసాగుతుంది. ఇప్పుడే అనుకున్నాం మనం ఎటర్నల్ బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు 3% పెరగటం చూసాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ నేమ్స్ అండ్ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ కొన్ని స్టాక్స్ రెడీట్ గుడ్. సో హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఎస్బీఐ లైఫ్ కానీ, అదర్వైజ్ శ్రీరామ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. కొన్ని ఆటో నేమ్స్ సైడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు. స్టాక్స్ లైక్ బజాజ్ ఆటో అండ్ ప్రాబబ్లీ ఐషర్ మోటార్ పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవుతుంది చూసాం. వాటికి సపోర్ట్ గా మనం చూస్తే కనుక ప్లాట్ఫామ్ కంపెనీ, ఇందాక అనుకున్న ఎటర్నల్ అండ్ కొన్ని ఫార్మా అండ్ హెల్త్ కేర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబబ్లీ సన్ ఫార్మా అండ్ ప్రాబబ్లీ మ్యాక్స్ హెల్త్ లాంటి స్టాక్స్ లో పాజిటివిటీ అనేది మనకు కనపడింది. ఇక వీక్ అయిన సెక్టర్ పవర్ రిలేటెడ్ నేమ్స్ లో ఈ రోజు కూడా సెల్లింగ్ కొనసాగిందని చెప్పాలి. పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ లాంటి స్టాక్స్ వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. ఇక రిజల్ట్స్ అనౌన్స్ చేసిన ఐటీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వీక్నెస్ అనేది స్టిల్ పర్సిస్ట్ చేస్తుందని చెప్పొచ్చు. స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్, విప్రో లాంటివి సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. అదర్వైజ్ మెటల్స్ ఈ రోజు కూడా సెల్ ఆఫ్ కి గురయ్యాయి. నిన్న మొన్న కొంచెం రిలీఫ్ వచ్చింది అనుకున్న సెక్టర్ ఏదైతే ఉందో జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ టాటా స్టీల్ లాంటివి ఈ రోజు కూడా సెల్లింగ్ కి గురవటం చూసాం. అండ్ సెల్లింగ్ కి దోహదపడ్డ ఇంకో సెక్టర్ మనం చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ నేమ్స్, సో స్టాక్స్ లైక్ హిందుస్థాన్ లీవర్ లాంటివి కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఇందాక అనుకున్న ఆటో నేమ్స్ సైడ్ తీసుకునే అనుకున్నాం. సో సెల్లింగ్ కి గురైన నేమ్స్ లో M&M అండ్ టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ కొద్ది సెల్లింగ్ గురైందని చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ మనకి చూస్తే కనుక ఆ 58,000 బెంచ్ మార్క్ అనేది దాటలేకపోతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో. సో మనకి 1-2 days అబోవ్ 100 పాయింట్స్ క్లోజ్ అయినప్పటికీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 58,704 ఐ థింక్ మల్టీ వీక్ హై 4 వీక్ బ్యాక్స్ ఆ లెవెల్ రావటం చూసాం మనం. ఆ లెవెల్ ని బ్రీచ్ కాలేకపోతుంది. సో అదొక మేజర్ రెసిస్టెన్స్ గా మనం పరిగణించవచ్చు. బట్ షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ ఆఫ్ 58,000 కనపడుతుంది. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో మనం చూస్తే కనుక దో 1 or 2 అబరేషన్స్ 56,500 వచ్చినప్పటికీ ఐ థింక్ 57,200 అండ్ 58,700 1500 పాయింట్స్ మధ్యలోనే బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఈ రోజు కూడా 58,000 పైకి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ బేర్స్ అటాక్ అనేది మనకు జరగటం చూసాం. అండ్ సెల్లింగ్ కి గురవటం మనం చూసాం. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. బట్ అగైన్ స్టాప్ లాస్ ఇస్ ఫార్ 56,500 కిందనే ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ ఉందో దాని కిందనే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కాబట్టి మేబీ ఒక బిగ్ ఫాల్, ఒక 1000 పాయింట్స్ ఫాల్ వస్తేనే అక్కడ నుంచి బుల్స్ కి అట్రాక్టివ్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఐ థింక్ ఈవెన్ రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా కొద్ది ఫేవరబుల్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గెయినర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ ఇన్ఫాక్ట్ పిఎస్యూ నేమ్స్ కొద్దిగా బెటర్ గా పర్ఫార్మ్ చేశాయి. స్టాక్స్ లైక్ ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా అన్ని కూడా గ్రీన్ లో క్లోజ్ అవటం చూసాం. అండ్ కొన్ని లార్జ్ క్యాప్ బ్యాంక్స్ ఎక్సెప్ట్ ఫర్ యాక్సిస్, కోటక్, ఎస్ బ్యాంక్ ఇవన్నీ కూడా దే డిడ్ గుడ్ అని చెప్పాలి. సో ఇప్పుడు చెప్పిన 3 నేమ్స్ ఏవైతే ఉన్నాయో యాక్సిస్, కోటక్, ఎస్ బ్యాంక్ ఇవి కొద్దిగా డ్రాగర్స్ గా ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో నిలవటం చూసాం. ఇక ఎఫ్&ఓ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఎనర్జీ అండ్ క్యాపిటల్ గుడ్ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా దే డిడ్ గుడ్ అని చెప్పాలి. సో ఐ థింక్ బిహెచ్ఎల్, ఈబీబీ ఈ 2 స్టాక్స్ ఎఫ్&ఓ నేమ్స్ లో బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవటం చూసాం, క్లోజ్ టు 5%. ఇక ప్లాట్ఫామ్ కంపెనీస్ ఏవైతే మనకి ఫ్రంట్ లైన్ లో ఎటర్నల్ బాగా చేసిందో ఐ థింక్ దాని స్పిల్ ఓవర్స్ స్విగ్గీ కూడా ఇవర్ కనపడింది. సో నేను ఒక 4% కరెక్షన్ తర్వాత ఈ రోజు టోటల్లీ రికూప్ అయిపోవటం చూసాం. ఇక కొన్ని ఎనర్జీ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనర్జీ రిలేటెడ్ నేమ్స్ లైక్ పవర్ ఇండియా, జీబీటీఎండి లాంటి స్టాక్స్ లో ఒక
మంచి ర్యాలీ అనేది రావటం చూసాం. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఐ థింక్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం తోటి 3% అప్ మూవ్ వెళ్ళటం చూసాం. ఇందాక అనుకున్న ప్లాట్ఫామ్ కంపెనీస్ లో పాలసీ బజార్ ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఐ థింక్ కళ్యాణ్ జ్యువెలర్స్ చెప్పుకోవాలి, దీని 6th డే ఆల్మోస్ట్ 7th డే ఆఫ్ గ్రీన్ క్యాండిల్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే సిటీ బ్యాంక్ ఈ స్టాక్ ని బై రేట్ రికమెండ్ చేసిందో 358 నుంచి ఆల్మోస్ట్ 544 ఈ రోజు. సో క్లోజ్ టు 200 పాయింట్స్ ఆర్ మేబీ 60% వరకు కూడా అప్ మూవ్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక యాంజెల్ వన్ గానీ, లేకపోతే డిక్సన్ టెక్నాలజీస్ కానీ, శ్రీ సిమెంట్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఇది కూడా రిజల్ట్ క్యాండిడేట్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్ఫాక్ట్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా మనం ట్రేడ్ అవుట్ చూసాం. ఇక సెల్లింగ్ కి గురైన నేమ్స్ మనం చూస్తే కనుక ముందుగా ఐటీ నేమ్స్ ని చెప్పుకోవాలి. టాటా ఎలక్సీ నేను రిజల్ట్స్ అనౌన్స్ చేయడం తోటి 5 year లోస్ కి రోజు వచ్చేయడం చూసాం. ఆల్మోస్ట్ 4% డౌన్ దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. విత్ ఎ హ్యూజ్ వాల్యూమ్ కూడా చెప్పుకోవచ్చు. యావరేజ్ వాల్యూమ్ దీనిలో 4 to 5 lakhs అయింది. ఈ రోజు క్లోజ్ టు 18 lakhs వాల్యూమ్ జరిగింది. అండ్ నెక్స్ట్ బిగ్ డిజాస్టర్ మనకి ఎఫ్ఎండో నేమ్స్ లో చూస్తే కనుక పతాంజలి ఆల్మోస్ట్ ఒక స్టేజ్ లో 18% క్రాక్ రావటం చూసాం. సో దీనిలో ఒక బిగ్ ఇన్వెస్టర్ సెల్ చేశాడు అని ఒక వార్త రావటం తోటి ఇన్ఫాక్ట్ ఎప్పుడైతే ప్రమోటర్ వచ్చి న్యూస్ ఛానల్స్ లో చెప్తారో కంపెనీలో నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అనేది కొంచెం సస్పిషియస్ కి గురి చేస్తుందని చెప్పొచ్చు. ద వే ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ వచ్చింది చూస్తే కనుక చాలా చాలా డ్యామేజ్ అయిన దాఖలాలు మనకి చార్ట్స్ లో కనిపిస్తున్నాయి. సో యావరేజ్ వాల్యూమ్ దీనిలో 20 lakh 30 lakhs ఉండేది. రోజు 8.4 crores వాల్యూమ్ జరగటం చూసాం. సో లాస్ట్ మంత్ హోల్ వాల్యూమ్ మనం చూస్తే కనుక 6 crores అండ్ అంతకు ముందు అరౌండ్ 4.5 crores. సో 2 times ఆఫ్ ద మంత్లీ వాల్యూమ్ ఆల్మోస్ట్ మనం ఈ రోజు సింగిల్ డే అవటం చూసాం విత్ ప్రైస్ కట్. సో ఇలాంటి స్టాక్స్ వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ లాస్ట్ 3 years లో ఇంత బిగ్ ఇంట్రాడే ఫాల్ అనేది ఈ స్టాక్ లో ఇప్పుడు కూడా మనకు కనపట్లేదు. సో అదర్వైజ్ పవర్ రిలేటెడ్ నేమ్స్ ఇక్కడ కూడా సెల్ ఆఫ్ కి గురయ్యాయి. అదాని లాంటి స్టాక్స్, అదాని గ్రీన్ అండ్ అదాని పవర్ రెండు కూడా సెల్ ఆఫ్ కి గురయ్యాయి. పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్, కొన్ని ఇన్ఫ్రా నేమ్స్ ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో డిఎల్ఎఫ్ లాంటి రియాలిటీ కంపెనీస్, ఒబ్రాయ్ లాంటివి కొద్ది సెల్ ఆఫ్ కి గురయ్యాయని చెప్పుకోవచ్చు. ఐ థింక్ స్పిల్ఓవర్ ఎఫెక్ట్ ఆఫ్ టాటా ఎలక్సీ, కొన్ని మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ లైక్ ఎంఫోసిస్ కానీ పర్సిస్టెంట్ వాటికి సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ టాటా కన్స్యూమర్ లాంటి స్పేస్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి కనపడింది. అండ్ ఇందాక కొన్ని ఎనర్జీ రిలేటెడ్ నేమ్ లో ప్రీమియర్ ఎనర్జీ కూడా ఒక స్వల్పంగా కరెక్షన్ కి మనకు గురవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్లి చూస్తే కనుక ఐ థింక్ కొన్ని స్టాక్స్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో ఒక న్యూ హై అచీవ్ అయిన దాంట్లో గ్యాబ్రియల్ ఇండియా ఆల్మోస్ట్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది అచీవ్ చేసే ప్రయత్నం చేసింది. అబౌట్ 1360 వరకు వెళ్ళి ఐ థింక్ ఓపెన్ లో సేమ్ అండ్ హై అండ్ క్లోజ్ ఆర్ సేమ్. సో ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ విత్ హ్యూజ్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూసాం. మేబీ సమ్ ఇన్సైడర్ ఎవరు అనుకున్నారా అని ఒక ఫీల్ ఇస్తుంది. అదర్వైజ్ అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ పుల్ బ్యాక్ ర్యాలీస్ కనపడ్డాయి. స్టాక్స్ లైక్ షాపర్ స్టాప్ గానీ, అవంతి ఫీడ్స్ కానీ, ఇవన్నీ కూడా హెచ్ఎఫ్సిఎల్ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ గా సెల్లింగ్ కి గురైన నేమ్స్. సో వీటన్నిటిలో కూడా పుల్ బ్యాక్ ర్యాలీ అనేది మనకు రావటం చూసాం. అదే విధంగా సెల్లింగ్ కి గురైన నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఎక్కడైతే బిగ్ మూవ్స్ వచ్చాయో లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో ఐ థింక్ వాటిలో సెల్ ఆఫ్ కి మనకి గురవటం చూస్తాం. ఏవైతే ర్యాలీ ఎక్కడైతే ఎగ్జిబిట్ చేసావో ఆ స్టాక్స్ లోనే సెల్లింగ్ అనేది రావటం చూస్తాం. కొన్ని నేమ్స్ మనం చూస్తే కనుక ఎస్కే మెక్ ప్రొడక్ట్ గానీ, డిబి రియాలిటీ గానీ, నెల్కో గానీ, వాడిలాల్ ఇండస్ట్రీస్ గానీ, వీనస్ రెమెడీస్, ఇన్ఫాక్ట్ ఐటీ నేమ్స్ లో సెల్ ఆఫ్ కి గురైంది. ఫ్రంట్ లైన్ లో లాగానే హ్యాపీయెస్ట్ మైండ్స్ కానీ, సోనాటా సాఫ్ట్వేర్, జెన్సార్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా సెల్లింగ్ కి మనకి గురవటం చూసాం. కొన్ని మర్కీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ డెల్టా కార్ప్ లాంటి స్టాక్స్ లో కొద్ది సెల్ ఆఫ్ కే గురవటం మనం చూసాం. సో బ్రోకరేజ్ నోట్స్ తోటి రిజల్ట్స్ రియాక్షన్స్ తోటి స్టాక్స్ చాలా చాలా సివియర్ గా రియాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడే అనుకున్న కళ్యాణ్ జ్యువెలర్స్ ఆల్మోస్ట్ విత్ ఇన్ 5 days లోనే 30-40-50% పెరగటం చూసాం మనం. అదేవిధంగా జస్ట్ డయల్ 2 sessions లోనే మంచి రిజల్ట్స్ ఇవ్వడం తోటి ఆల్మోస్ట్ ఒక 35% వరకు కూడా పెరగటం చూసాం. సో బిజినెస్ అప్గ్రేడ్ ఇచ్చిన ల్యాండ్ మార్క్ కంపెనీ ఏదైతే ఉందో కార్ సెల్లింగ్ కంపెనీ ఆల్మోస్ట్ 2 days లోనే 50% వరకు కూడా పెరగటం మనం చూసాం. సో ఇలాంటి నేపథ్యంలో కొన్ని ఇష్యూస్ మనకు ఉన్నాయి. ఎఫ్ఐఎస్ పాజిటివ్ న్యూస్ ఉంది మనకి, బికాస్ 2500 crores పంపింగ్ చేశారు ఈ మంత్ లోనే. అదేవిధంగా రూపీ ఒకటి మళ్ళా వరీ చేస్తుంది మనని, బికాస్ ఆ 96 మార్క్ ని క్రాస్ చేసే ప్రయత్నం చేస్తుంది అగైన్. అండ్ రిజల్ట్స్ రియాక్షన్ కొనసాగుతుంది అండ్ రిజల్ట్స్ కూడా అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి స్టాక్స్ ఆ రిజల్ట్స్ ని బట్టి రియాక్ట్ అవుతాం కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి టైంలో అప్రమత్తంగా ఉండాలి. ట్రేడింగ్ పొజిషన్స్ చాలా చాలా లైట్ గా ఉంచుకుని స్టాప్ లాస్ కూడా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలని మా ఉద్దేశం. ఈక్విటీస్ గురుకుల్ ఆధ్వర్యంలో ఈ ఆదివారం అంటే 19th July సండే మార్నింగ్ 10 o'clock కి మనం ఒక వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. సో కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్ ఎలా ఉంది అండ్ అదే విధంగా వెస్ట్ ఏషియన్ క్రైసిస్ ఎలా జరుగుతుంది, వాటి రియాక్షన్స్ మార్కెట్ లో ఎలా ఉంటాయి రాబోయే రోజుల్లో. అగైన్ మనకి రిజల్ట్ సీజన్స్ కూడా కొనసాగుతుంది. ఏ సెక్టర్స్ రిజల్ట్స్ ఇప్పటిదాకా అనౌన్స్ చేశాయి ఆర్ ఏ సెక్టర్స్ లో ఇంకా అనౌన్స్ చేయబోయే కంపెనీస్
ఉన్నాయి అండ్ ఏ సెక్టర్స్ ఇలాంటి టైంలో వి షుడ్ ఫోకస్ అని ఎస్పెషల్లీ ట్రేడర్స్ కోసం ఎక్కువ మనం ఫోకస్ చేసి వెబినార్ ని కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆల్మోస్ట్ మార్నింగ్ 10 o'clock నుంచి ఒక 3 hours సెషన్స్ గా మనం కండక్ట్ చేయబోతున్నాం ఇది. సో మేబీ మధ్యలో బ్రేక్ తీసుకున్నా కూడా, బట్ ఈ రిజిస్ట్రేషన్ ఫ్రీ అందరికీ కూడా, ఎటువంటి చార్జెస్ కూడా మేము చార్జ్ చేయట్లేదు దీనిలో. బట్ దీనిలో కండిషన్ ఏంటి అంటే కనుక కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలి అందరూ కూడా. మేము ఇచ్చిన గూగుల్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది మీరు ఫిల్ చేస్తేనే మీకు మెయిల్ ఐడికి వెబినార్ లింక్ ఏదైతే జూమ్ ద్వారా ఉందో అది మీ అందరికీ కూడా వస్తుంది. సో రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ, దో ఫీజ్ ఏది లేకపోయినా కూడా. సో ఈ ఫ్రీ వెబినార్ ఏదైతే మేము చేస్తున్నామో ఐ థింక్ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రాబ్లీ మీ టైం కొద్దిగా స్పేర్ చేయగలిగితే నెక్స్ట్ మార్కెట్స్ ఇన్సైట్స్ ఎలా ఉంటాయి కపుల్ ఆఫ్ వీక్స్ కోసం, ఆర్ మేబీ ఈ రిజల్ట్ సీజన్స్ ని ఎలా ట్రైడ్ అవుట్ చేయొచ్చు అనేది కూడా మనం విల్ ట్రై టు డిస్కస్ ఆన్ దట్. అందరూ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీ, గూగుల్ ఫామ్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసి రిజిస్టర్ చేస్తేనే మీకు వెబినార్ లింక్ అనేది వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.